సార్ ఈ క్లినికల్ అబ్జర్వర్షిప్ ఏంటి? హలో అండి, ఇది క్లినికల్ అబ్జర్వర్షిప్ అనేది మనము ఈ మంత్ ఫస్ట్ నుంచి 15 days ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. సో ఇందులో భాగంగా ఏంటంటే ఇక్కడ మన కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో యాక్చువల్గా డాక్టర్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఇప్పటివరకు ఈ మన స్టూడెంట్స్ అందరూ కూడా జార్జియాలో చదువుతున్నారు కదా. సో చదివిన దానికి థియరిటికల్గా ప్రాక్టికల్ అక్కడ నేర్చుకున్న తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఎలా ఉంటారు, హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, అందులో ఎక్విప్మెంట్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, మనకు పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఓబీజీ డిపార్ట్మెంట్ కావచ్చు, డర్మటాలజీ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్లోకి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ యాక్చువల్గా పేషెంట్ తోటి ఇంటరాక్షన్ చేయించడం కావచ్చు, లేకపోతే మెషినరీని ఆపరేటింగ్ చేయించడం, అటు కేస్ షీట్ చూడడం కావచ్చు, ఇవన్నీ చేయించడం వల్ల వీళ్ళు నేర్చుకున్న దానికి వీళ్ళు ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చేయడం వల్ల ఇక్కడ ఏం జరుగుతున్నది అన్నది మనకు ముఖ్యంగా తెలుసు. దీన్ని మెయిన్గా ఇది ఇలా చేయించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే 2019 September 25 తోటి మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ అయిపోయి దాని ప్లేస్ లోపల ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. వచ్చిన తర్వాత మన ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు అండ్ ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు చాలా సిమిలారిటీస్ అంటే మ్యాచ్ కావాలని చూస్తున్నాయి. డ్యూరేషన్ వైజ్ కానీ, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ, లేకపోతే ఇక్కడ సబ్జెక్ట్స్ కరికులం వైజ్ కానీ అన్ని మ్యాచ్ చేస్తున్నారు. అది కాకుండా లాస్ట్ ఇయర్ 2021 November 18th నాడు ఒక గెజెట్ రిలీజ్ చేసింది. సో ఆ గెజెట్ అనుగుణంగా మనం ఇక్కడ ఏదైతే కరికులం మన స్టూడెంట్స్ ఇండియాలో చదువుతున్న స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు, సేమ్ కరికులం ఫాలో అవ్వాలి, డ్యూరేషన్ వైజ్ కూడా సేమ్ ఉండాలి, తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇవన్నీ సిమిలారిటీ అంటే ఫారెన్ ఎడ్యుకేషన్కు మన ఇండియన్ ఎడ్యుకేషన్స్కు మొత్తానికి కూడా ఎటువంటి డిఫరెన్స్ లేకుండా మ్యాచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. హాలిడేస్కు వెకేషన్కి ఇండియాకు వచ్చినప్పుడు మేము ఈ సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లోపల మేము వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి మన స్టూడెంట్స్కి అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లోపల ఎక్స్పోజర్ అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మినిమం 15 to 20 days మొత్తం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దీని లోపల వీళ్ళు అన్ని విధాల అన్ని డిపార్ట్మెంట్స్ లోపల డాక్టర్స్ తోటి కానీ, తర్వాత డిపార్ట్మెంట్స్లో, తర్వాత ఆ డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో మొత్తం కూడా అడిగి తెలుసుకోవడము, ఇన్వాల్వ్ అవ్వడం చేయడం వల్ల వీళ్ళ పర్స్యూ అనేది అంటే వీళ్ళకు డిఫరెన్స్ ఏమున్నది అసలు అక్కడ ఇక్కడ, ఎందుకంటే ఎంతసేపు అక్కడ చదివితే అసలు ఇండియాలో ఏం జరుగుతున్నది, ఏమైనా మిస్ అవుతున్నామా అన్న దాన్ని కోరిలేట్ చేయడానికి వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. చాలామంది స్టూడెంట్స్ నేను పీజీ ఇది చేస్తాను అది చేస్తానని ఫస్ట్ అనుకునే వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తిరిగి చూసిన తర్వాత వాళ్ళ పర్సీ కూడా చేంజ్ చేసుకున్నారు. సో ఈ డిపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి, ఇంకో డిపార్ట్మెంట్ ఇలా ఉంటుంది, సో నేను ఫ్యూచర్లో ఈ పీజీ డాక్టర్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అన్న క్లినికల్ ఎక్స్పోజర్ కూడా తీసుకున్నారు. సో దీనివల్ల స్టూడెంట్కు ఇప్పటి నుంచే వాళ్ళ పర్సీ అనేది అంటే పీజీ వరకు ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఏ విధంగా ప్లాన్ చేసుకున్నా అన్ని విధాలుగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రోగ్రామ్ని మేము భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అదర్ వేరే ఏ యూనివర్సిటీ కానీ ఎవరు కండక్ట్ చేయనటువంటి ఒక డిఫరెంట్ ప్రొసీజర్ మీరు వెళ్తున్నది స్టూడెంట్స్ విషయంలో. అవునండి, అవును, ఖచ్చితంగా ఇది మేము ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రాము. సో దానివల్ల స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పేషెంట్ ఇంటరాక్షన్ కావచ్చు, పేషెంట్స్ ఎలా ఉంటాయి, డిసీజెస్ ఎలా ఉంటాయి, డాక్టర్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్విప్మెంట్ ఎలా ఉన్నది, ఆ ఎక్విప్మెంట్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఇప్పటి నుంచే ఉంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో సమర్థవంతమైనటువంటి డాక్టర్స్ని భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా తయారు చేస్తున్నారు దేశానికి. థ్యాంక్ యూ సార్.